ఎడారిలో సెలయేర్లు జనవరి 28వ తేదీ. యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనం. అలసిపోయిన ఓ బహుదూరపు బాటసారి కనిపించాడు. చిరిగిన పేలికలాంటి దుస్తులు ధరించి కొండను ఎక్కలేక సతమతమవుతున్నాడు. చూస్తుంటే అతడు విచారంగా ఉన్నాడు. వీపు మీద ఓ పెద్ద బరువు ఉంది. అతని బలమంతా క్షీణించిపోయింది. అయినా సరే దారి పొడవునా కేకలు వేస్తున్నాడు, విడుదల తప్పక వస్తుంది అని. ఎండాకాలం సూర్యుడు మండిపోతున్నాడు. అతని నుదుటి మీద చెమట పట్టింది. బట్టలు చిరిగి దుమ్ము పట్టి ఉన్నాయి. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు. అయినా ముందుకు సాగిపోతున్నాడు. అతడు తన ఇంటికి పోతున్నాడు. ఇంకా కేకలు వేస్తున్నాడు దారి పొడవునా, విడుదల తప్పక వస్తుంది అని. దారికి ఇరువైపులా ఉన్న పొదరిళ్లలో కమ్మగా పాడుతున్న కోకిలమ్మలు ఆకర్షించాయి అతని మనస్సును. అక్కడే కొద్దిసేపు ఆగిపోమ్మని. ముందుకే పోదాం, అదే అతని నినాదం గనుక చెవులు మూసుకొని పరుగులు తీశాడు. అయినా కేకలు వేస్తున్నాడు దారి పొడవునా, విడుదల తప్పక వస్తుంది అని. సంధ్యా సమయంలో అతన్ని చూశాను. సూర్యుడు పడమటి దిక్కున అస్తమించబోతున్నాడు. అతడు పర్వతం కంటే ఎత్తుగా కనిపించాడు. దిగువన ఉన్న లోయను చేరుకున్నాడు. బంగారు నగరాన్ని చూశాడు. అదే అతని నిత్య గృహం. దిక్కులు పిక్కటిల్లేలా కేకలు వేశాడు, హోసన్నా, విడుదల తప్పక వస్తుంది అని. ఆ నగరాన్నే కళ్ళార్పకుండా చూస్తుండగా సన్నటి నదీ ప్రవాహం మీదగా వచ్చింది ఓ పరిశుద్ధ దూతగణం దేవుని సింహాసనం వద్ద నుండి. వారు తమ రెక్కల మీద అతన్ని తీసుకుపోయారు. నురగలు కక్కుతున్న నదిని దాటారు. విజయోత్సవంతో అతన్ని చేర్చారు. విడుదల వచ్చేసింది. విజయ గీతిక నాకు వినపడింది. వారు ఆవలి తీరాన పాటలు పాడారు. యేసయ్య మమ్మను విమోచించాడని, ఇకపై శ్రమలకు తావులేదని. అప్పుడు ఒక్కసారి వెనుతిరిగి చూశాడు. తాను ఇప్పటిదాకా పాల్గొన్న పరుగు పందాన్ని. బిగ్గరగా కేకలు వేశాడు, హోసన్నా, విడుదల వచ్చేసింది. దేవునితో నడిచేవాడు ఎల్లప్పుడూ తన గమ్యాన్ని చేరుకుంటాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.